యాజ్ యూ సెడ్ 2009 ఐ థింక్ బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చేసాం. వచ్చిన రీజన్ ఒకటే, మెగాస్టార్ గారు ఇక్కడ ఉంటారు. ఎందుకు వెళ్తానంటే తెలియదు. చిరంజీవి గారు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోదాం, హీరో అయిపోదాం అంతే. దట్ వాజ్ ఓన్లీ మోటివ్ ఆఫ్ కమింగ్ టు హైదరాబాద్. అప్పటి వరకు నేను హైదరాబాద్ చూడలే. అప్పటి వరకు టు బీ వెరీ ఫ్రాంక్, అప్పటి వరకు నేను మా అమ్మ నన్ను వదిలి ఐ నాట్ స్పెండ్ వన్ డే ఆల్సో. హాస్టల్ కూడా లేదు, హాస్టల్ ఛాన్సే లేదు, హాస్టల్లో లేదు. ట్రిప్స్, స్కూల్ ట్రిప్స్ వాళ్ళు పంపించేవాళ్ళు కాదు, డే ట్రిప్ పంపించేవాళ్ళు. బట్ వన్ ఓవర్ నైట్ స్టే దట్ వాజ్ నాట్ దేర్. సో హైదరాబాద్ రావడమే వాజ్ ఇది, అంటే హీరో అవుదామని ఇంట్లో గొడవ చేసుకుని ఒప్పించుకొని, సో ఐ కేమ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ రావడం, ఇక్కడ మల్టిపుల్ దీంట్లో నేను ట్రై చేయడం, వేర్ సినిమా అంటే తెలియదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎలా వాడతారు, లేకపోతే షూటింగ్ అట్మాస్ఫియరే చూడలేదు. ఓన్లీ చిరంజీవి గారి సినిమాని నాన్ స్టాప్ చూసేది ఒకటే నాకు తెలిసింది. ఎందుకు హీరో అవుతున్నాం అంటే అక్కడి నుంచి మేబీ ద ఇన్స్పిరేషన్ డ్రా అయింది నాకు, ఆర్ అన్నయ్య చేసే యాక్టింగ్ నాకు అంతగా నచ్చిందో, లైక్ దట్ మ్యాడ్నెస్ వాజ్ దేర్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ లవ్ టు డెడికేట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు నేను 13 సినిమాలు చేసినా అది ఆయన భిక్ష అంటాను నేను. లైక్ అక్కడి నుంచి వచ్చిన సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాను నేను. సో ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసాం హీరో అయిపోదామని. ఇక్కడ నానా తిప్పలు పడి ట్రై చేసుకుంటూ, ఇంకా అన్నీ చేస్తూ వి ప్రొడ్యూస్డ్ అంటే నాన్న బతిమ్లాడి. ఇట్ వాజ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ ఐ డిడ్ ఫర్ ఫ్యామిలీ అని కూడా అంటాను. ఆగలే నేను, ఆయన ఎంత చెప్పినా వినలే. ఫోర్స్ చేసి, లేదు నేను హీరో అయిపోవాలి, ఇప్పుడు నేను ఆఫర్ వెతుక్కోవటం అవ్వదు, యూ క్యాన్ డూ ఇట్ కదా, చేయి అని ప్రెషర్ పెట్టి చేస్తే వి కంప్లీటెడ్ ద షూటింగ్, బట్ రిలీజ్ చేయలేకపోయాం. రీజన్ ఇంతే, సినిమా తెలీదు. ప్రతి డేను నీకు అంటే నరకం ఏంటనేది ఆ చిన్న వయసులోనే మేబీ ఎందుకు అంత కష్టం వచ్చిందిరా భగవంతాన్ని ఏడ్చిన రోజులు ఉండదు. నా ఒక్క డిసిషన్ అంటే ఐ యూస్ టు క్రై, అంటే చెప్పుకోలేను కదా నాన్నకి మళ్ళీ తప్పు చేశానని, బట్ ఏడ్చుకునేవాడిని. నేను తప్పు చేశాను అంటే ఆయనకి అవసరం లేని ఇది. ఒక్కొక్కడు వస్తాడు, ఒక్కొక్కటి చెప్తాడు, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆ రోజులు అవన్నీ వాళ్ళు చెప్పింది ఇప్పుడు చూస్తే అబ్బా ఎంత మోసం చేశారు.